ఈ రెండు పదాలు వాడుతున్నారు, వికేంద్రీకరణ, కేంద్రీకరణ. ఏమర్థమైంది మీకు? ఎవరన్నా ఫోన్ చేసి సార్ కేంద్రీకరణ ఏంటి, వికేంద్రీకరణ అని అడగరు. ఎవరికి నచ్చిన గ్యాంగ్లో వడేళ్ళి దూరుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను పత్రిక గారు వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ అంటే మనమేమో కేంద్రీకరణకు ఆపోజిట్ అని కాదు. దయచేసి మీరు అట్లా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే పదాలు అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు. నేను ఒక పాయింట్ చెప్తా. కేంద్రీకరణ అంటే ఇప్పుడు మూలాధార ఉంది, ఓకే? మూలాధారంలో నువ్వు వికేంద్రీకరణ అయ్యి స్వాధిష్టానానికి వెళ్తావు అంటే నువ్వు ఫస్ట్ ఏడ కేంద్రీకరించబడ్డావు? కింద. అక్కడి నుంచి మూలాధారకు స్వాధిష్టానంలో నువ్వు వికేంద్రీకరించుకుంటే మళ్ళీ నువ్వు మణిపురగల కేంద్రీకరించుకుంటావు. అంటే మీరు స్టార్ట్ చేసే ప్రతి సెంటరు ఏదో ఒక ఫ్రీక్వెన్సీకి ఉంటుంది. దాన్ని అక్కడ కేంద్రీకరించకుండా వికేంద్రీకరించుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. తర్వాత అర్హతకి వెళ్తారు. అర్హతల్లో మీరు వికేంద్రీకరించుకోమంటారా, కేంద్రీకరించుకుంటే విశుద్ధకి వెళ్తారు. సో ప్రతిది కూడా కేంద్రీకరణ వికేంద్రీకరణ రెండు నడుస్తుంటాయి. కానీ మన బుర్రంతా దేంతో నిండి ఉంది? కేంద్రీకరించాలన్న ఒక మా ప్రపోజలు, వికేంద్రీకరించాలన్న ప్రపోజల్, రెండు ప్రతి నిమిషము ఈ సృష్టిలో నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు దేనికి ఓటేస్తారు? ధ్యానం చేస్తే అర్థమవుతుంది మీకు కేంద్రీకరణ వికేంద్రీకరణ అవుతుందా లేదా మీ ధ్యానంలో అని. ఇదేంటండి రాజకీయ పార్టీలాగా సెంట్రల్ ఆఫీస్ ఉండాలా, సెంట్రల్ మెంబర్షిప్ ఉండాలా? మీకు ఏమర్థమైంది ఆయన టీచింగ్స్? ఇది రియల్ డెఫినేషన్ ఆఫ్ కేంద్రీకరణ వికేంద్రీకరణ. ఇది టెలికాస్ట్ చేయండి. సో ధ్యానంలో రెండు అవుతాయి, కేంద్రీకరణ అండ్ వికేంద్రీకరణ. మళ్ళీ భౌతికంగా మీకు ఎందుకు కేంద్రీకరణ వికేంద్రీకరణ? 90% కొట్లాటలు అయిపోయినాయి. ఇంకేమున్నాయి ప్రశ్నలు అడగండి. అయిపోయిందా? సో నా బరువు దించుకోండి అంటే పుస్తకాలు చదివితే బరువు దించుకుంటారు. రామకృష్ణ.